శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత్న డ్రైవర్ రాయుడు హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. ఈ హత్యకు సంబంధించి అనేక విషయాలు కూడా రోజు రోజుకు బయట వస్తున్న పరిస్థితి. మరి ఈ హత్యకు సంబంధించిన మరింత సమాచారం వారి అమ్మమ్మ రాజేశ్వరి గారు వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అసలు మీ మనవడు రాయుడు హత్యకు గురైన పరిస్థితి ఉంది. ఈ హత్యకు ఏం కారణాలు అనుకున్నారు? ఎలా ఉంది అసలు ఇంత దారుణమైన ఘటన జరగడం అనేది? పసిబెట్టుకు ఏమి తెలిసిండదు. ఈ పక్క ఒక నా పక్కన కూర్చొని టార్చర్ చేసినాడు. ఆ టార్చర్లో నాకు ఏం చెప్పలేకపోయినాడు. నేను వాళ్ళని బాగా నమ్మినా. చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెట్టినాం కదా, 10th క్లాస్ నుంచి వాళ్ళ దగ్గర పెట్టేసి వాళ్ళే చూసుకుంటా పడతా ఉన్నారు. మనకు తల్లి లేదు కదా, దేవుడి ఇచ్చిన తల్లి దొరికిందిలే నా బిడ్డకని చెప్పి నమ్మిన ఆమెని నమ్మేసి నన్ను కాలు ఇరిగినా కూడా కాలు ఇరిగిపోయిందమ్మా అనేసి 3 మాటలు పిలిపించి అప్పుడు కూడా ఇంత జరిగింది. నేను అడిగిన ఏమ్మా జరిగింది, ఏం జరిగింది మీ ప్లేసుల్లో మాదిరి నాకు చెప్పండి చెప్పండి. ఏం లేదమ్మా, వానసం బడేలకి నీళ్ళు వచ్చినాయి, అది ఫాస్ట్గా వచ్చేళ్ళకి జారి పడినాడు, ఏం కాదులేమ్మా మేము బాగా చూసుకుంటామని చెప్పినారు. అవన్నీ మాకు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, జరిగిపోయినాయి. అవి కూడా పోతే మేము చెప్పేసినాం, సాక్షి వాళ్ళకి అన్నీ చెప్పేసినాను. ఇప్పుడు మాకు న్యాయం మమ్మల్ని కనుక్కొని మాకు న్యాయం జరపాలి పవన్ కళ్యాణ్ తరఫున. రాష్ట్రంలో మనం చూస్తున్నాం, రాయుడు ఒక చాలా యుక్త వయసులో ఇంకా వివాహం కూడా కాలేదు, నమ్ముకున్న సోదరి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇంత దారుణమైన హత్య జరిగింది. బిడ్డే నాకు దిక్కున్న కొడుకుని కోడలను కూడా వదిలేసి ఆ బిడ్డ కోసం వచ్చి నేను బతుకుతా ఉన్నా. ఇప్పుడు ఆ బిడ్డనే లేకుండా చేసి నేను ఎట్ట బతకాలా? నన్ను ఎవరు జాకుతారు? ఈ పవన్ కళ్యాణ్ జాకుతాడా, లేకుంటే టీడీపీ వాళ్ళు జాకుతారా? నన్ను వాళ్ళంతా ఎవరు బట్టి వాళ్ళు ఎక్కడ ఉండారు? బయట రావాలా? డబ్బులు తీసుకునేవంటే ఆ డబ్బు ఎవరి దగ్గర ఇచ్చిన్నాడు, ఆ డబ్బులు బయటకు రావాలా? నా డబ్బు కూడా నాకు అవసరం లే, అది ఎవరు పంచుకున్నారు, ఎవరు దగ్గర ఉండదు, అది బయట రావాలా? నా బిడ్డను అందరూ వాడుకొని పావులో చేసుకొని చిన్న బిడ్డను ఏం చేసుకొని ఈ మాదిరి చేసినారు. అది ఎవరు చేసినారు, అది బయట రావాలి. నాకు ముఖ్యంగా ఘటన జరిగి దాదాపు 6 రోజులు అవుతుంది. మరి ఈ ఘటనకు సంబంధించి ఎవరు, ఒక గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ రాలన్నది ఇక్కడ ఈ ఛానల్ వాళ్ళు వచ్చి ఇది అంటున్నారు, అట్ట ఇటు చెప్పి మా దగ్గర చేసుకొని వాళ్ళు రకరకాలుగా వాళ్ళు రాసుకుంటున్నారు. అది దయచేసి ఆ మాదిరి రాయొద్దు. నా బిడ్డ అట్టోడు కాదు, దయచేసి ఆ మాది రాయిబాకండి. మాకు న్యాయం జరిగేట పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తాడు. ఆ ఏడుండే పవన్ కళ్యాణ్ రావాలా, వచ్చి మాకు న్యాయం జరగాల. ఈ పవన్ కళ్యాణ్కే తెలిసి దాంకో ఉన్నాడా, తెలవ దాంకో ఉన్నాడా, వచ్చి బయట రావాలా. ఈ చంద్రబాబు నాయుడు పట్టించుకోవటలే, ఈ బొజ్జల సుధీర్ రెడ్డి పట్టించుకోవటం బాగా పొద్దు అన్నీ చేస్తానని చెప్పినాడు బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ పొద్దు ఏడదానుకున్నాడు, అసలే రాలా బయట. వాళ్ళందరూ వచ్చి మాకు న్యాయం జరిగేలా. మరి ఇంత దారుణమైన ఘటన జరిగింది, హత్య చేశారు. మరి వాళ్ళ తరపున మీకు కూడా ప్రాణహాని ఉందే, లేకపోతే ఎవరి మీద ఉందంటారు? అది మాకు తెలిసి నా బిడ్డ మీదనే ఎవరి మీదనే చెప్పలే. అమ్మ నన్ను చంపేస్తా, ఇంటికి రానైనంటే నన్ను చంపేస్తారమ్మా, నేను వచ్చినంటే మమ్మల్ని కూడా చంపేస్తారని అడిగాని, వీళ్ళు చంపేస్తారని చెప్పలా, వీళ్ళు చంపేస్తారని చెప్పలా. నాకైతే ఎవరు చంపేస్తారని కూడా తెలియదు. నా బిడ్డ బతికితే అసలు ప్రాణపిచ్చి పెట్టినారులే, బయట పోయి ఆడన్నా బతుకుంటాడనేసి ఒక ప్రాధాయపడి వదులుకున్నానే కదా నా బిడ్డనే. ఈ మాదిరి నిన్న హత్య చేస్తారని నేను మట్టుకు అనుకోలేదు సార్. నేను నమ్మించి గొంతు కోసి వదిలి తీసుకొచ్చి మళ్ళీ ఆడేసి చేతులు కట్టేసి బంధించి మాది అంత కిరాతకు పని చేసినట్టు ఎంత కిరాతకులుగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎవరు ఉండారో వాళ్ళు వెనక బయట రావాలా, మాకు న్యాయం జరగాలి, అదే మేము కోరుకునేది. మరి పోలీసులకు కూడా ఒక ఫిర్యాదు వాళ్ళు ఏం చెప్పారండి మీకు భద్రత కల్పించడం? నాకు తెలియదు సార్ ఎంత, నాకు ఆడికి పోయి వచ్చినా నాకు ఏమి తెలియదు ఎంత. పోలీసులు ఏం చెప్పినారు, వీళ్ళు ఏం చెప్పినారు, నాకు ఆ పోలీసుల వరకు నెంబర్ ఎవరు రాలన్నది ఇక్కడికి, ఎవరు చెప్పలే. చూస్తున్నాం, కాళహస్తి నియోజకవర్గంలో రాయుడు హత్య సంచలనం సృష్టించింది. మరో పక్క వాళ్ళ అమ్మమ్మ సోదరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి పెంచుకున్నాం, మాకు ఎవరు లేకపోయినా అతడే మమ్మల్ని కాపాడతాడని చిన్నప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అలాంటిది దాదాపు 15 సంవత్సరాలు వినూత్న దగ్గర ఉన్నారు. ఒక తల్లిగా తను చూసుకుంటుందని నమ్ముకున్నాం, కానీ ఎంత దారుణంగా హత్య చేస్తుందని మాత్రం ఎప్పుడు అనుకోలేదు అనేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి హత్యకు సంబంధించిన విషయంలో ఏదైతే దాగి ఉన్న రహస్యం ఇవన్నీ కూడా పూర్తిగా బయట రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే డబ్బులు ఇచ్చారంటున్నారో దీనికి సంబంధించిన పూర్తిగా వివరాలు బయట అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. కానీ మా మీద ఇలాంటి సోషల్ మీడియాలో అనవసరమైన రాద్ధాంతాలు చేసి అసత్యాలను ప్రచురించకండి అని కూడా వాళ్ళ అమ్మమ్మ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, కాళహస్తి నుండి.